కృష్ణుడు యోగుల మధ్య, బ్రాహ్మణుల మధ్య కాక గొల్లల మధ్య జీవించటం వల్లనే గొప్ప యోగి అయినాడు. వారు పశువుల కాపరులు, పల్లెజనులు, స్త్రీ పురుషులు నిరక్షరులు, ఎవరూ గొప్ప బుద్ధిమంతులు కారు. కానీ అట్టి సమాజమందు ఒకడై ఉండటం వలన ఆ అమాయకపు సామాన్యమైన సమాజము అతనిని సంపూర్ణుడైన యోగిగా తీర్చిదిద్దినది. అట్టి వారితో తాను సంపర్కము చేసినాడు. ఇది ఎలా అంటే, అక్కడ తాను ఉండి వారు తనను గుర్తించలేకుండా ఉన్నారు. గుర్తింపనేది లేక ఒక పిల్లవాడుగా లాలన పొందినవాడు. అలా ఉంటున్నప్పుడే తన చుట్టూ ఉన్న సమాజమంతా నిస్సహాయులుగా ఉన్నారు. ఆయన విషయం పక్కన పెట్టి తమను తామే కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. తనను భయాందోళనలు, హత్యా ప్రయత్నములు ఎదుర్కొంటూనే ఉన్నవి. వీటన్నిటి నుండి తాను విముక్తుడనవుతున్నా అదంతా అద్భుతములుగా గుర్తింపబడుతున్నదే కానీ ఆ బాలుడు అద్భుతమైన వాడుగా గుర్తింపబడటం లేదు. అతడు పసిబాలుడు. భగవంతుని దయ వల్ల, ఇంద్రుని దయ వల్ల ప్రమాదములను తప్పించుకుంటున్నాడని అనుకుంటున్నారు. అతడు గుప్తముగా పెరిగినవాడు. యోగికి కావలసిన ఏకాంతము అది. ఇంత గుప్తంగా పెరిగిన పల్లెలో అతని చుట్టూ జరిగిన సంఘటనలు మాత్రం రాజకీయ కేంద్రమైన మధురకి చేరి కంసుడు అతనిని ఒక కంట కనిపెట్టడం జరిగింది. ఇటువంటి అంచనాలు వేసుకుంటూ ఉంటే ఏ ప్రతిస్పందనలు లేకుండా వాటిని జరుగనిచ్చినవాడు. అంతే, ఆ పల్లెలో ఆ 12 సంవత్సరములు కూడా అతనిలో పౌరుడైన యోగి తయారవుతున్నది. మరెక్కడైనా అతడు పెంచబడి ఉంటే క్షత్రియుడుగా తన యోగశక్తులను ఉపయోగించి మనుష్యులను చంపడం అనేది చేసి ఉండవలసి వచ్చేది. అది అలా కాదు. సమాజము తనను గుర్తించలేకపోయినా దానితో క్రియాసాంగత్యము కలిగి ఉండటం, అది కూడా పరీక్షయే. ఆ విధంగా ఆయన సంపూర్ణుడైన యోగి అయినాడు. 40 సంవత్సరాల క్రితం గీతలో కనిపించిన బాలుడైన యోగి కృష్ణుడు అని ఒక ఆర్టికల్ వ్యాసము వ్రాసాను. కొన్ని శ్లోకాల్లో బాలుడైన యోగిని చూడవచ్చును. తాను ఆ మాటలలో నిజంగా తన బాల్యమును గురించి ప్రస్తావిస్తున్నాడు. అటువంటి శ్లోకాలు అక్కడక్కడా నేను వాక్యాల మధ్య చూసినాను. గీతను గురించి చెప్పినప్పుడు గురువుగా కాక, భగవంతునిగా కాక తన బాల్యమును గురించి కూడా చర్చించినాడు. ఇది చాలా చిత్రమైన విషయం. అటువంటి శ్లోకాలను నేను చూచినాను. బాలుడైన కృష్ణుడు తన గత స్మృతులను గుర్తు చేసుకునే 10 శ్లోకములు ఉన్నవి. ఆ నేపథ్యంలోనే అర్జునునితో మాట్లాడినాడు. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు, జ్ఞాని, మనిషి అయిన మూడూ కలిసిన ఒకటిగాను, ఒకటిలో మూడుగాను ఉన్నాడు. ఈ మూడు అతనిలోనున్న కార్యవిభాగములే. మనిషిగా అతడు పలువురి పట్ల పలు విధములుగా తగిన రీతిలో ప్రవర్తిస్తాడు. యోగిగా ఇతరులకు చేయవలసినది చేస్తాడు. జ్ఞానిగా ప్రత్యేక దృక్పథమన్నది లేక నిర్లిప్తతతో చూస్తూ ఉంటాడు. పరీక్షిత్తు తర్వాత 6వ తరపు రాజు ఒకరు కృష్ణుని పట్ల ప్రభావితుడై అలా ఉండదలుచుకున్నాడు. కానీ కృష్ణుడు అంతటి యోగిగా ఎదగటం ఒక జన్మలో సాధ్యం కాదని గ్రహించినాడు. అనగా శ్రీకృష్ణుని ఒక పరమయోగిగా ఉపాసించుట ప్రప్రథమంగా జరిగింది. అంతకుముందు ఎవరూ చరిత్రలో ఒక వ్యక్తిగా మాత్రమే చూసినారు. ప్రపంచంతో సంబంధం పెట్టుకున్న మనిషి తన ప్రమేయం వలన పొందినదంతా క్షాళనము చేసుకొనడానికి తపస్సులో కాలం గడపాలి. లంకలో యుద్ధం జరిగిన తర్వాత రాముడంతటి వాడే రామలింగ క్షేత్రంలో లింగ ప్రతిష్ఠ చేసి పూజలు చేసినాడు. శ్రీకృష్ణుడు కన్యలను, సుమంగుళులను, బ్రాహ్మణులను పూజించి పాదతీర్థమును తలపై చల్లుకునేవాడు. శివరాత్రి సమయంలో ప్రభాస తీర్థమునకు, అదే నేటి సోమనాథ క్షేత్రము, విరివిగా బహుమతులు పంపేవాడు. నిరంతరం జీవితమంతా అహం బ్రహ్మేతి భావనలో ఉండగలగటమనే దానికి శ్రీకృష్ణుడే గొప్ప ఉదాహరణ. అందుకే ఆ విషయమే ఆయన ఉత్తరగీత యందు అర్జునునికి చెప్పగలిగినాడు. అహం బ్రహ్మాస్మి అనే నిర్గుణతత్వధ్యానమందే ఆయన ఉన్నాడు. అతడు విష్ణువు అవతారం అవునా కాదా అనేది ప్రశ్న కాదు. పురాణం చెప్తున్నది కాబట్టి నిజమే. లేకపోతే అవునని కాదని ఎవరికి తెలుసునో? అది అలా ఉంచి జీవన విధానము మనకు పరీక్ష చేయతగిన ప్రత్యక్ష ప్రమాణము. ఇదేమో పరోక్షము. అవునా కాదా అనేది తెలియని విషయం.
జీవనమేమో తెలిసిన విషయము. అతని జీవిత చరిత్ర అంతా మనకు తెలుసును. ఎలా పుట్టినవాడు, ఎట్టి వయసులో ఎలా పెరిగినాడు, తల్లిదండ్రులు ఎలా ఉండేవారు, ఎన్ని కష్టములలో ఉన్నారు, ఏమి చేసినారు, ఏ ఉపదేశము చేసినాడు, ఎవరితో ఎక్కడ యుద్ధములు చేసినాడు, ఎవరిని చంపినాడు, ఎవరిని రక్షించినాడు, శరీరమును వదిలే ముందు ఏ విధంగా ఆ సంక్షోభమును ఎలా చూసినాడు, ఏ విధంగా శరీరమును వదిలిపెట్టినాడు, ఇలా పుట్టుక నుండి వెళ్ళిపోయేదాకా చరిత్ర మనకు ఉన్నది కదా. ఆయన ఏ విధంగా జీవించినాడు అనే ప్రశ్న పరిశీలించినప్పటికీ ఏ తీరుగా ఉన్నాడు అంటే ఏ ధ్యాసలో ఉన్నాడు అనేది గ్రహించతగింది. శ్రీకృష్ణుడు సమస్త చిత్తభావనలలో ఏకకాలమందు ఉన్నాడు. దేవతాశక్తులను సవాలు చేసిన ప్రథమ భగవదవతరం శ్రీకృష్ణుడు. మనకు బ్రహ్మ ఇంద్రాది దేవతలతో నిమిత్తం లేదని అన్నాడు. జ్ఞాన మార్గంలో చైతన్యం ఆధారంగా ప్రయాణించవలనని అన్నాడు. ఈ విధంగా ఆయన యోగమును స్థాపించినందువలన ఆయన యోగేశ్వరుడుగా గుర్తింపబడినాడు. తాను వస్తూనే ఉంటానని అన్నాడు. అదే ప్రమాణము. శ్రీకృష్ణావతారం సంపూర్ణ కళలతో కూడినది. భవిష్య యుగములలో తిరిగి తిరిగి కృష్ణుడే అవతరిస్తాడు. కృష్ణుడు తన వారి మనసులలో నిశ్చయాత్మకంగా తాను భగవంతుడనని రూఢి చేయదలుచుకుంటే అలాగే చేసేవాడు. ఆయన విశ్వరూప దర్శనం కౌరవ సభలో చూపించినాడు. యుద్ధభూమిలో అర్జునునికి చూపించినాడు. పసి బాలునిగా తన గోటియందు సమస్త బ్రహ్మాండమును విశ్వమును చూపించినాడు. అవి అంతా ఇతరులు లాభం పొందడానికై చూపించినాడు. దేశమునందు అందరికీ తాను ఉనికి కలిగి ఉన్నాడు. కానీ 60% అతనిని చూడటం అనేది పట్టించుకొనలేదు. అతనికి విధేయులులే కారు. అతనిని గురించి నిందాపూర్వకంగా మాట్లాడినారు. అందువలన గురువై ఈ భూమి మీద నడిచినా గ్రహించేవారు లేకపోతే నిష్ప్రయోజనము. అందుకనే ఎప్పుడూ కూడా అతడి క్రియోన్ముఖత తాను ఉనికితో అందుబాటులో ఉన్నానని చెప్పడానికే, నేను ఫలానా వ్యక్తిని, నా నుండి లాభం పొందండి అని ఉద్దేశ్యము. తన ఔన్నత్యమును చూపించడానికి వెనుకాడడు. నేను అత్యుత్తముడను, నీవు మూర్ఖుని స్థితిలో ఉన్నావు, నీవు నన్ను గుర్తించకపోతే నీకు నష్టం వస్తుంది, నేనిక్కడ భగవంతుడను అని ఘంటాపథంగా తెలిపే క్రియాత్మకుడైన గురువు కృష్ణుడు. కంసుని వధ తర్వాత అతనికి గుప్త జీవనం లేదు.